నమస్తే అండి. ట్రంప్ అనవసరమైన పుట్టల్లో ఏలు పెడతా ఉంటాడు. ఆ దేశ ప్రజలు ఓస్తూ ఉంటారు. అయినా కానీ మనోళ్ళలో మార్పు రాదు. ఇక ఇప్పుడు ఏంటంటే ఆ దేశంలో ట్రంప్కి భయంకరమైన నిరసన శాఖ వస్తూ ఉంది. రెండోది అతనికి సంబంధించి అక్కడ ఎలా ఉంటుందంటే మనలాగా ఎగ్జిట్ పోల్స్ అనేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాఫ్ ఎప్పటికప్పుడు అంటే ప్రజల్లో వీళ్ళకి సంబంధించిన సానుభూతి ఎంత ఉంది, వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారా, ఈ పోటీ చేస్తే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉంటారనమాట, ఓటింగ్ వేస్తూ ఉంటారు. అయితే ట్రంప్కి భయంకరంగా గ్రాఫ్ అనేది డౌన్ అయిపోయింది. అమెరికాలో ఇప్పుడు ట్రంప్ని ఈసారి వచ్చేదానికి అవకాశం లేదనుకుండా పోయిందనమాట. సో ఇలాంటి టైంలోనే నో కింగ్స్ మూవ్మెంట్ అంటూ అమెరికాలో ఇప్పుడు ఒక రకమైన మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దీని ద్వారా ట్రంప్కి ఒక రకమైన నిరసన శాఖ స్టార్ట్ అయింది. దీంతో ఆ ట్రంప్ గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళని పట్టుకొని మళ్ళీ వీళ్ళని కాల్చి చంపేసి ఏదైనా చేద్దామంటే లేదు, ఎందుకంటే ప్రజలంతా కూడా ఎదురు తిరుగుతారు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంకో పక్క యుద్ధం వాళ్ళ టారిఫ్లు ట్యాక్స్లు అన్నీ కూడా పెరిగిపోయింది. రెండోది టారిఫ్ వేయడం కారణంగా ఆ దేశంలో ఉన్నటువంటి కొనుక్కునే వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోయినాయి. మొత్తానికైతే ట్రంప్ మీద పీకల దాకుంది ఆ దేశ జనాభాకి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆయన నిరసనకు చర్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ పేరుతో నిరసనలు చేపట్టారు. అది సంగతి. దేశవ్యాప్తంగా సుమారు 3,100 చోట్ల 50 రాష్ట్రాలు ఈ నిరసనలు కొనసాగాయి. ట్రంప్ను ఉద్దేశించి ఈ నిరసనలో రాజులు వద్దు అని రాసినటువంటి ప్లకార్డ్స్ పట్టుకుని నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఇది అమెరికా చరిత్రలోని అతిపెద్ద నిరసనలో ఒకటిగా నిలిచింది. దీనికి మిన్నెసోటా కేంద్ర బిందుగా నిర్వహిస్తోందని చెప్పేసి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి నిరంకుశ పోకడలు విధానాలకు వ్యతిరేకంగా 2025-26లో అమెరికాలో జరిగినటువంటి భారీ నిరసన ఉద్యమంగా ఇది చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ ఆందోళనలో దేశవ్యాప్తంగా మొత్తం 90 లక్షల మందికి పైగా పాల్గొన్నారని తెలుస్తోంది. లాభం కోసం యుద్ధమా అంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మా సైనికులు నమ్మకానికి లేరు, అన్యాయం చట్టపరమైనప్పుడు ప్రతిఘటన కర్తవ్యము అవుతుందని చెప్పేసి ఈ ఆందోళనకారులు నినాదాలు చేశారు. మొత్తానికైతే ట్రంప్ వెళ్ళి ఇరాన్లో ఇలాంటి ఘర్షణలు చేపిద్దాం, అక్కడ ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత తెప్పిద్దాం, ఆ తర్వాత గవర్నమెంట్ని మార్చేద్దాం అని చెప్పేసి వ్యూహరచన చేసుకుంటే ఇప్పుడు సేమ్ అదే ఆయన జరుగుతూ ఉంది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మారి రోడ్ల మీదకి ఎక్కి నో కింగ్స్ మూవ్మెంట్ అంటూ ట్రంప్కి 90 లక్షల మంది అనేక రాష్ట్రాల్లో 3,100 ప్లేసెస్లో వ్యతిరేకంగా గళాన్ని వినిపించి ఆయన మీద నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ట్రంప్ కళ్ళకి కనిపిస్తాయో లేదంటే యుద్ధాన్ని ఏంటన్నాడు చెప్పాగా, పీటర్ హెగ్జెత్ ఎవరు ఉన్నాడు ఒకడు, ఆ దేశానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి, వాడి మీద నెట్టేసినాడు అనమాట. అలా ఉంది సంగతి.